ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 29వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ఆ దేశమును మేము చూచితిమి, అది బహుమంచిది. మీరు ఊరకనున్నారేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకొనడి. దేవుడు మీ చేతికి దానిని అప్పగించును. భూమిలోనున్న పదార్థములలో ఏదియూ అచ్చట కుదవలేదనిది. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము 9-10 వచనముల సమాహారం. లేవండి, మనం చెయ్యడానికి ఒక నిర్దిష్టమైన పని ఉంది. మనం స్వాధీనపరుచుకుంటే తప్ప ఏదీ మన స్వంతం కాదు. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్యము పొందిరి. యాకోబు సంతతి వారు తమ స్వాస్యములను స్వతంత్రించుకొందురు. నీతిమంతులు శ్రేష్టమైన వాటిని స్వాస్యముగా పొందుదురు. దేవుని వాగ్దానాల విషయములో స్వాధీనపరుచుకునే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని మాటను మన స్వంతమైన వస్తువులా ఉంచుకోవాలి. స్వాధీనపరుచుకునే విశ్వాసం ఉంటే ఏమిటి అని ఒక చిన్న పిల్లవాడిని అడిగితే, ఒక పెన్సిల్ తీసుకొని నావి, నా యొక్క అనే పదాలన్నిటినీ అండర్లైన్ చేయడమే అని జవాబిచ్చాడు. దేవుడు పలికిన ఏ మాటనైనా తీసుకుని ఇది నా కోసమే అనుకోవచ్చు. ఆ వాగ్దానం మీద నీ వేలు పెట్టి ఇది నాది అనాలి. వాక్యంలోని ఎన్ని వాగ్దానాల పట్ల ఇది జరిగింది అని నువ్వు అనగలవు? ఇది నా పట్ల నిజమైంది అని చెప్పగలవు. కుమారుడా, నీవు నాతో ఉంటే నాకున్నదంతా నీదే. నీ స్వాస్యాన్ని నిర్లక్ష్యం ద్వారా పోగొట్టుకోవద్దు. విశ్వాసం మార్కెట్కు వెళ్ళినప్పుడల్లా పెద్ద బుట్టను వెంట తీసుకెళ్తుంది. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.